Hello TSAT viewers. Today we are discussing about computer science engineering branch details. సో దాదాపు మనం అబ్జర్వేషన్ చేస్తుంటే మార్కెట్లో చాలామంది పేరెంట్స్ విద్యార్థులు చూస్ చేసుకున్న బ్రాంచ్ ఏదైనా ఉందంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్. అంటే మార్కెట్లో హ్యూజ్ డిమాండ్. దెర్ ఈజ్ అంటే పిల్లలకు అవేర్నెస్ ఉందా లేకపోతే పేరెంట్స్కి అవేర్నెస్ ఉందా తెలియదు. కాకపోతే ఎవరు అడిగినా మా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనేది మాకు కావాలి అని మార్కెట్లో ఒక టాక్ నడుస్తుంది. అంటే ఎనీ పేరెంట్ ఆ డీటెయిల్స్ తెలియకుండా, ఆ కోర్స్ డీటెయిల్స్ తెలియకుండా, లేకపోతే స్టూడెంట్ ఏబుల్ టు స్టడీ దట్ కంప్యూటర్ బ్రాంచ్ ఆర్ నాట్, ఆ కోర్స్ చదవగలడా చదవలేడా అని తెలియకుండా, మార్కెట్ను అనాలిసిస్ చేయకుండా, ఏం చేయకుండా ఒక కంప్యూటర్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటా విద్యార్థి సర్వైవ్ కాగలడా, లేకపోతే ఆ బ్రాంచ్ తీసుకునే స్టూడెంటు ఏ విధమైన అనాలిసిస్ సబ్జెక్ట్ మీద స్టఫ్ ఉండి లేకపోతే నాలెడ్జ్ ఉండి కంప్యూటర్ సైన్స్ గెయిన్ చేయగలడు. సో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండ్ కోర్స్. ద ఫీల్డ్ ఆఫ్ CSE integrates computer engineering and computer science, the study of programming languages, program designs, computation design and development of algorithms and software and hardware development. అంటే CSE బ్రాంచ్ స్టూడెంట్ ఒక ప్రోగ్రామ్ రాయగలగాలి అనే కెపాసిటీ ఉన్న వ్యక్తి మాత్రమే, లేకపోతే మార్కెట్లో నేను ఏదో ఒక డివైస్ మెయింటైన్ చేయగలగాలి, లేకపోతే ఒక ప్రోడక్ట్ని డెవలప్మెంట్ చేయగలగాలి అనే ఉత్సాహం ఉన్న వ్యక్తి మాత్రమే ఈ బ్రాంచ్ వైపు వెళ్ళాలి. లేకపోతే ఏదో నామకే వస్తే ఈ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే అందరి విద్యార్థుల్లాగానే మిగిలిపోతారు. అంటే మార్కెట్లో మనం అబ్జర్వేషన్ చేస్తుంటే 100కి 80% మంది ఈ కంప్యూటర్ సైన్స్ మీద డిపెండ్ అవుతున్నారు. అంటే కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నారు. అంటే మార్కెట్లో మీరు ఫ్యూచర్ చూస్తే 80% మంది కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే మార్కెట్లో హైయెస్ట్ కాంపిటీషన్ కంప్యూటర్ సైన్సే ఉంటుంది. ఇంతమందికి ఉద్యోగాలు ఎలా సాధించగలుగుతారు, మార్కెట్ ఎలా ఉద్యోగాల్లో పెనెట్రేట్ చేయగలుగుతుంది? అంటే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఒకటే బ్రాంచ్ అందరు తీసుకుంటే ఎంతమంది ఈ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ మీద ఉద్యోగాలు పొందగలుగుతారు? సో లేకపోతే లాస్ట్కి ఒక కంప్యూటర్ ఆపరేటర్ గానో లేకపోతే కంప్యూటర్ మెయింటెనెన్స్ గానో కంప్యూటర్ రిపేర్ గానో మిగిలిపోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. అంటే పర్ఫెక్ట్ నాలెడ్జి కోర్సులో చేరినప్పటి నుంచే మనకు ప్రోగ్రామ్ మీద లాంగ్వేజీ, కోడింగ్ స్కిల్స్ మీద పర్ఫెక్ట్ నాలెడ్జి, అల్గారిథమ్స్ మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ, ఒక సిస్టమ్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేసి మళ్ళీ సిస్టమ్ని కనెక్ట్ చేయగలగాలి. ఒక కంప్యూటర్ సెక్షన్ ఉందంటే కంప్లీట్ ఎక్కడ ఏ డివైస్ ఆ డివైస్ తీసేసి మళ్ళీ ఆ కంప్యూటర్ని రీఎస్టాబ్లిష్ చేసి కనెక్ట్ చేసి రన్ చేయగలిగే కెపాసిటీ ఉన్న విద్యార్థి మాత్రమే ఈ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వైపు వెళ్ళగలగాలి. లేకపోతే ఏదో ఒక ఆపరేటర్గానే మిగిలిపోవాల్సిన పరిస్థితి మార్కెట్లో ఉంటుంది. లేకపోతే కంప్యూటర్ సైన్స్ మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్న విద్యార్థి ఫ్యూచర్లో ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, మార్కెట్ని సొంతం చేసుకోవచ్చు, ఒక 1000 మందికి 1,00,000 మందికి మనం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలగచ్చు, ఒక ఎంటైర్ కంపెనీనే మెయింటైన్ చేయగలగచ్చు. సో అలా కెపాసిటీ ఉన్న విద్యార్థి మాత్రమే ఈ కంపెనీ వైపు. మనకు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద ఫింగర్ టిప్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద క్లౌడ్, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఆన్ ద మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, AIML అల్గారిథమ్స్. సో క్లౌడ్లో డిపెండ్ అయింది. ఆ క్లౌడ్ సెక్యూరిటీ ఎంతవరకు ఉంటుంది? సో ఈ అనాలిసిస్ అన్నింటినీ మనం అనాలిసిస్ చేయగలిగేది CSE బ్రాంచ్ విద్యార్థి మాత్రమే. So in 21st century, the most of booming field like artificial intelligence, machine learning, big data, Internet of Things, and quantum computing and blockchain technology. So these are the series of demand courses. So as per Industry 4.0, so will be the most revolutionary courses to acquire the entire market to generate an economy. This is the major curriculum for CSE: problem solving through C programming, data structure and applications, object-oriented programming Java laboratory, and ability enhancement course that is C++ master programming. సో మీరు ఫస్ట్ ఇయర్లోనే స్టూడెంట్ ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత C++ ప్రోగ్రామ్ అని ఉంటుంది. C++. ఈ ఫండమెంటల్ C ప్రోగ్రామ్ మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటే, సో దెన్ ఆన్వర్డ్స్ జావా ప్రోగ్రామింగ్, DBMS డేటాబేస్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్ అంటే DBMS సబ్జెక్ట్స్ మీద, ఆర్ C ప్రోగ్రామింగ్ మీద. అంటే C ప్రోగ్రామింగ్లో కోడింగ్ స్కిల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ రాయాలి. అప్లికేషన్ ఇన్ ద సెన్స్ నువ్వు ఒక అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ నథింగ్ బట్ ప్రొడక్ట్ సేలింగ్ అప్లికేషన్స్కి అమెజాన్లో పెట్టాలి. నువ్వు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ని పెట్టాలంటే ఏ ప్రోగ్రామ్ రాస్తే నువ్వు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ని పెట్టగలుగుతాం. ఆ ప్రోగ్రామ్కి
మనం ఏ ఏ ఏ ఏ లాంగ్వేజ్లో ఏ స్క్రిప్ట్ లాంగ్వేజ్ని యూజ్ చేయాలి. ఆర్ పైథాన్ లాంగ్వేజ్, ఆర్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆర్ జావా లాంగ్వేజ్, ఏ ప్రోగ్రామింగ్ రాస్తే మనం ఆటోమేటిక్గా ప్రోడక్ట్ని మార్కెట్లో చేయగలం, ఆన్లైన్లో సేల్ చేయగలం. అంటే మెజారిటీ మార్కెట్ షేర్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద సిఎస్సి బ్రాంచ్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ద యుఎస్ క్లయింట్స్, యుఎస్ కంపెనీస్ డిపెండింగ్ ఆన్ ద ఇండియన్ స్టూడెంట్స్. సో మెజారిటీ ఆఫ్ ద చీప్ లేబర్ రిక్రూట్మెంట్. సో ఇండియన్ లేబర్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే మనకు మెజారిటీ ఆఫ్ ద employees, cheap employees are available for the US is Indian only. So like market analysis, so akkada manamu anni MNCs multi-level companies are recruiting only Indian students because of the cheap salaries, and work is more possible by only this Indian students. So in that case, as a student of CSE, if you establish a company, you can own an MNC, you can survive, you can recruit the students, and you can generate economy for the Indian nation as well as the Indian employees. So these are the basic subjects: operating system, Python programming laboratory, big data analytics, cloud computing, cryptography and network security, blockchain technology, software, architecture and design pattern, multivalent systems. So operating system. So no system, operating system is nothing but to run any system, you require an operating system. నీ మొబైల్ రన్ కావాలన్నా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, కంప్యూటర్ రన్ కావాలన్నా ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, ఆర్ టీవీ రన్ కావాలన్నా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ రావాలి. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ మెనీ టైప్స్. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, లైనెక్స్ ఉంది, ఆర్ ఆర్టీఓఎస్ ఉంది, ఆర్ యూబుంటు ఉంది. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నిటినీ మనం పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క తరో నాలెడ్జ్ ఉంటేనే యూ కెన్ రన్ ఏ ప్రోగ్రామ్, యూ కెన్ ఎస్టాబ్లిష్ ఎనీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆర్ ఎనీ, for example of device drives or any other network from one source to other source, transmission of information that is possible by this operating system. So by using these technologies, if you learn an operating system subject perfectly, easily you can develop a system, your own you can write a program, your own you can start an incubation center. So by using these operating systems or big data analytics and cloud computing, if you are perfect on this, definitely you can own your own technology, and definitely you can maintain a new network in the society. So this table will include computer science entire major subjects. సో ఈ సబ్జెక్ట్లో మనం థియరీ సబ్జెక్ట్ చూసుకుంటే అల్గారిథమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. DBMSలో డేటాబేస్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్, ఒక డేటాని మనం మెయింటైన్ సర్వర్లో డేటాని మెయింటైన్ చేయగలగాలంటే ఏ స్ట్రక్చర్లో ప్రోగ్రామ్ రాయగలగాలి. డేటాలో మనం డేటా స్టోర్ చేయాలంటే, క్లౌడ్లో డేటా స్టోర్ చేయాలంటే ఏ ప్రోగ్రామ్ రాస్తే క్లౌడ్లో డేటా స్టోర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ యూజింగ్ CSASNet ఆర్ ASP.NET ఆర్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామ్స్ యూఆర్ యూజింగ్. ఆ ప్రోగ్రామ్లో కోడింగ్ స్కిల్స్ ఎంతవరకు పర్ఫెక్ట్ ఉండాలి, ఆ బేసిక్ కోడింగ్ స్కిల్స్ పర్ఫెక్ట్ ఉంటేనే డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు రైట్ డేటా స్ట్రక్చర్, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, థియరీ ఆఫ్ కంప్యూటింగ్, ప్రోగ్రామింగ్ థియరీ ఆఫ్ OOPS and digital electronics, Boolean algebra and logic gates, and operating system, device drives and system utility, compilers, interpreters, computer networks, antivirus and malwares, so artificial intelligence, pattern recognition, data mining, web mining, hybrid intelligence systems, speech recognition systems, and robotics. So these are the applications, these are the subjects and languages for these applications. What are the languages they are using? C language, Java, C++, object through OOPS and MS.NET, and web development HTML and Python programming, Ruby programming, RT technologies and R programming and DBMS and RDBMS. So these are the programs. So మార్కెట్లో మనకు అవైలబుల్ ఉన్నాయి. మీరు కాలేజీలో ఇవన్నీ సిలబస్లో ఉన్న కోర్సెస్ కాలేజీలో నేర్చుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ యాజ్ ఏ స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్, మార్కెట్లో కూడా ఈజీగా మనకు అవైలబుల్ ఉన్న కోర్సులు ఉన్నాయి ఇవి. సో మార్కెట్లో చాలా ఇన్స్టిట్యూట్లో నేర్పుతారు మనకి ఈ కోర్సులు. ఈ కోర్స్ ఎనీ సర్టిఫికేట్ కోర్స్ అని మనం సర్టిఫికేషన్ కోర్స్ ఉంటే ద కంపెనీస్ ఆర్ ఆస్కింగ్ సర్టిఫైడ్ కోర్స్ ఫ్రమ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దీస్ సబ్జెక్ట్స్. డెఫినెట్లీ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఎనీ జాబ్. యాజ్ ఎ స్టూడెంట్ you are must be learn all these operating system, intelligence system, application development apps as well as theory subjects. If you development an app, if you own ఒక app development చేయాలి, app development is nothing but, for example, every day what is happening around you, you can immediately you can get an information through app. ఆ యాప్ డెవలప్ చేయాలంటే నెట్వర్క్ ఏమేం సెక్షన్స్ కావాలి,
ఆ యాప్స్లో మనం ఏమేమి యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్లో ఒక యాప్ ఇంక్లూడ్ చేసుకున్నాం, ఫోన్పే యాప్ ఉంది. ఫోన్పే యాప్ని ఎవరు ఎలా డెవలప్ చేశారు, ఎనీ కమ్యూనికేషన్ ఎలా పోతుంది, ఇలాంటి యాప్స్ డెవలప్ చేయాలంటే ఈజీలీ యూ కెన్ వెబ్ యాప్స్ డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్ నేర్చుకుంటే యూ కెన్ డెవలప్ ఏ ఓన్ యాప్. So each company is asking their own app development, recent trends. So each company is asking own app development to analyze their market. Easily they can analyze their own products or their own involvement in the operating agencies. So for that, definitely app development is a huge demand in the future. So as a computer science engineers, there is a huge requirement for these app developments. If you learn all these subjects, definitely you can easily grab the new jobs in the market. If you are not a student in the engineering student, as a general student also, by learning the different agencies, the certificate course, definitely you are able to go off campus and easily you can recruit in the companies. Scope of computer science engineering in India and abroad. So actual major role of computer science engineering student is in the India is to join as a software engineer. But in the market, compared with the market, there is a abroad huge recruitment. If you observe, many students who are completed computer science engineering, immediately they are moving to the abroad. Nothing but their MS or any other course, there is a demand for the software engineers in the US, because major IT companies are owned by foreign US clients or UK clients only, or Europe clients only. Many companies are depending on the Europe or UK US clients. So for that, Indian students are easily hiring for the MNCs in the abroad. So they can easily settle as a computer science student, easily can go for MS or any other job opportunity in the US. Easily they can settle in the computer science, easily they can settle in the abroad by learning the UX or Linux programs and design and embedded system programs or web app development programs and database management. As a sector of the computer science student, easily they can Android programming development also easily can develop, and easily they can survive in the market without any deviations. They can go for the abroad and settle a better life in the abroad also. So database management, telecommunication sector, IT field, computer hardware, software implementation and maintenance, gaming. See, for example, gaming is the booming now. So if you see, many companies are offering gaming courses. So gaming is the very much huge demand for the kids and as well as the market analyzers. So to generate gaming, so product gaming, new innovation games are coming up. సో మీరు సెల్ ఫోన్లో చూసుకుంటే న్యూ గేమ్స్ వస్తున్నాయి, ఆర్ సిస్టంలో చూసుకుంటే న్యూ గేమ్స్ వస్తున్నాయి. ఆ గేమ్స్కి ఏ విధంగా అంటే అట్రాక్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్, అట్రాక్షన్ ఆఫ్ ద కిడ్స్, అట్రాక్షన్ ఆఫ్ ద పేరెంట్స్, అట్రాక్షన్ ఆఫ్ ద అదర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ టు డెవలప్మెంట్ గేమింగ్ ఈజ్ మోర్ సూటబుల్. ఆ గేమ్ని డెవలప్ చేయాలంటే, వెబ్ యాప్ డెవలప్మెంట్ చేయాలంటే ఏ కోర్స్ నేర్చుకోవాలి అనేది మల్టీమీడియా సెక్షన్స్లలో కూడా దాదాపు అన్ని సెక్షన్స్లో కూడా మనం ఈ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. యాజ్ ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్ వాళ్ళ రోల్ ఏంటి, మార్కెట్లో రోల్ ఏంటి అంటే, ఒక బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైనా అనుకుంటారు అంటే యాజ్ ఏ బీటెక్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ నేను మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుందని. సో మోస్ట్లీ వాళ్ళ డిసిగ్నేషన్ మార్కెట్లో ఏముంటుందంటే సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ కంప్యూటర్ ప్రోగ్రామర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, హార్డ్వేర్ ఇంజనీర్, డేటా అనలిస్ట్ అండ్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్, వెబ్ డెవలపర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్, సిస్టమ్ ఇంజనీర్ అండ్ ఐటీ సపోర్ట్ ఇంజనీర్. ఒక ఎంఎన్సీ కంపెనీ ఉంది. ఎంఎన్సీ కంపెనీలో ఐటీ సపోర్ట్ ఇంజనీర్ ఏం చేస్తారంటే, సో ఎంటైర్ సర్వర్స్ విల్ బి మెయింటైన్ బై ది ఐటీ సపోర్ట్ ఇంజనీర్స్. అంటే ఆ సర్వర్స్కి సంబంధించి ఆ సర్వర్స్ కరెక్ట్గా రన్ కాకపోతే కంపెనీ రన్ కాదు. యాజ్ ఎ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, యువర్ రోల్ ఈజ్ టు మెయింటైన్ ఎవ్రీ సర్వర్ ఈజ్ ఇన్ యాక్టివ్ మోడ్. ఆ సర్వర్లో ఉన్న డేటాని కంప్లీట్గా సెక్యూర్డ్గా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఈ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి ఉంటుంది. సో నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ ద మేజర్ రోల్ టు రన్ ఎన్ ఎంఎన్సీ. సో ఇన్ దట్ కేస్ there is a huge demand for the network administrators or software developers to maintain or sustain a company in the market in safe zone. So as everyone knows that eligibility of any engineering student of CSE admission is for 10+2 examination. They can go for the MSET or IITs or NEET or JEE. As I told,
So many students are writing multiples of exams to get an engineering admissions. So that is a difficult to understand, difficult for a student to sustain, or mentally they are unable to stable to get admission easily in the one course. So thoroughly prepare your intermediate subjects and write any one exam perfectly and join any course, any better institutions to your desired course like computer science engineering. So these are the career opportunities for the BTech CSC: system analyst designer and database administrator, hardware engineers, network engineers, and software developer. There are the future scope of opportunities, and these are the agencies recruiting CSC students. So cyber security agency. So market is like day by day there are number of apps are coming, number of online programs are coming. Security concerns is more concerned. So the security is, cyber security is very vulnerable. So this hacking and cyber security attacks are coming up. So your email is hacking, our phone is hacking, our Facebook is hacking. Nothing but it is nothing but a hackers. Hackers are very much intelligent. So security concerns, cyber security is one division. There is a huge recruitment of the computer science students, and cloud computing and cloud virtualization technology. Nothing but cloud. For example, every data is maintaining on the cloud. మనం ప్రతి డేటాని క్లౌడ్లో స్టోర్ చేస్తున్నాం. అది ఎంతవరకు సెక్యూర్? ఎనీబడి కెన్ అటాక్, ఎనీబడి కెన్ హ్యాక్ ఇట్. సో ఆ డేటాని సెక్యూర్గా మెయింటైన్ చేయాలంటే క్లౌడ్లో ఉంది. దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఫర్ ద డేటా. సో క్లౌడ్లో పెడితే ఎవరైనా అటాక్ చేయొచ్చు మన డేటాని. అది ఎంతవరకు సేఫ్ జోన్లో ఉంది? ఆ సేఫ్ జోన్లో ఉన్న డేటాని సెక్యూర్ చేయాలంటే క్లౌడ్ ఇంజనీర్స్ ఆర్ రిక్వైర్డ్ మోర్ ఇన్ ఫ్యూచర్. అండ్ డెవలప్మెంట్ యాప్స్, యాప్ డెవలపర్స్, గేమింగ్ యాప్స్ కానీ, వెబ్ డెవలప్మెంట్ యాప్స్ కానీ, వెబ్సైట్ కానీ, దీనికి పూర్తిగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ డెవలప్మెంట్. అండ్ గేమ్ డిజైన్స్ అండ్ ఫుల్ స్టాక్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ మొబైల్ కంప్యూటింగ్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, యూనిక్స్ లైక్ అడ్మినిస్ట్రేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనలిటిక్స్. డేటా అనాలిసిస్ చేయాలి. ఆ డేటా అనలిటిక్ ఇంజనీర్స్ ఆర్ మోర్ యూస్ఫుల్ ఫర్ దిస్ సిఎస్సి స్టూడెంట్స్ ఓన్లీ. డేటా అనలిటిక్స్, అందుకే మనకు సిఎస్సిలో కూడా సపరేట్ సెక్షన్స్ వచ్చినాయి. అంటే సిఎస్సికి ఉన్న స్కోప్ను బట్టి డిఫరెంట్ సెక్షన్స్ వచ్చినాయి. ఆ డిఫరెంట్ సెక్షన్స్ కూడా మనం పూర్తిగా అనలైజ్ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. సో కంప్లీట్గా డిఫరెంట్ సెక్షన్స్ అంటే ఇన్ డీటెయిల్గా దాన్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిఎస్సి డిమాండ్కున్న డిమాండ్ ఏంటి, సిఎస్సి కోర్ బ్రాంచ్లో జాయిన్ అయితే మనకు స్టూడెంట్స్ ఏ విధమైన మార్కెట్లో సర్వైవ్ కావాలని అనాలిసిస్ చేద్దాం. సో దీస్ ఆర్ ద మోస్ట్ డిమాండ్ 10 most demand subjects in computer science. So as a computer science engineering students, you may be thoroughly perfectly as a syllabus: big data engineering, data analytics, big data analytics, web designing, software programming, software development, computer hardware engineering and networking engineering, artificial intelligence and machine learning. So ఈ సబ్జెక్ట్స్ మీద thorough knowledge అంటే, of course 64 subjects are available in the BTech engineering, but only 10 most demanding subjects in your branch. So these are the 10 most demanding subjects. If you are perfect on these subjects, so easily you can get a job. So according to the Bureau of Labor Statistics, information and technology jobs including computer science engineering has expected to grow at a rate of faster than average rate of 15% by 2031. అంటే మార్కెట్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే, ఇప్పుడున్న మార్కెట్కి అంటే 15% ఇంక్రీజే ఉంది. అంటే మనం ఉన్న డిమాండ్ని బట్టి ఇంకా 15% రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది మనకు. అంటే కంపేర్డ్ విత్ everywhere there is a computer section is required. So almost all the companies are using programmers or software engineers. So definitely 15% growth is demand, more growth is there for the computer engineering students. So there is a survival is more for the computer engineering students if you are perfect on this syllabus. Now the number of employment opportunities in software development is the computer science branch is estimated increase 22% by the end of 2030. అంటే మనం 2030 చూసుకుంటే ఇంకా 22% మార్కెట్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. అంటే అంత ఇంజనీర్స్ అంటే పర్ఫెక్ట్ డిజైన్ అంటే లర్న్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రిక్వైర్డ్, అంటే స్కిల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రిక్వైర్డ్ బై 2030. అంటే 15% మార్కెట్ అనాలిసిస్ చేస్తే ఇంకా రిక్వైర్మెంట్ మనకు చాలా ఉంది. సో యాజ్ ఏ స్టూడెంట్ నౌ యు ఆర్ జాయినింగ్ ఇన్ ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, యూ కెన్ ఎస్టిమేట్ యువర్ రోల్ ఇన్ ద ఫ్యూచర్ మార్కెట్. సో యాజ్ ఏ డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిమాండ్ ఫర్ యూ ఇన్ ద మార్కెట్ if you as a better student on computer science engineering. So as a student computer science engineering, you are joined in any institution or you are learning as a computer science engineering students, you can concentrate on the skills which are more essential for your benefit of the future, and definitely you will be a better student or a better engineering graduate to settle in the life. So knowledge on algorithms such as sorting,
searching and graph algorithms along with data structure like arrays, linked list and trees, and crucial for computer science students and professionals. So every day, so you are analyzing the graph analysis and algorithms. So searching engines. So everyone is using, for example, daily Gmails and web accessing or any others. So data searching is very much important. So searching or maintaining a web apps, so which is more essential for the CSE students. And you are a student, you can only generate any software programs by you only possible. So if you are generating a web technology, by using generating and web technology, you can own any web maintenance or server maintenance. So entire data maintenance is possible by web engineers. So maintenance is possible by web engineers only. So analyzing the data, entire web servers by using these web engineers. So these are the major skills for the computer science. Java, so used for the building the robust of enterprise level application. Java is nothing but application based. So Java is application based programming. Python is nothing but it is used for the analytic and programming language and to generate your own development of web apps. So C++ is the basic language. As a programmer, if you are generating C programming, so developing a high performance applications, so C++ and C language is the more essential for these students. Java, Python and C++. So these are the essential subjects. As a CSE student must be concentrated on this and learn perfectly, and they are at least able to write a single program line, and definitely they are going to survive in the market. JavaScript is essential for the interactive for the user interface and development of app programs and C programming language and Swift programmings and programs oriented labs, object oriented programs. So these are essential for the CSE students to acquire the knowledge. And this is for any IT company is looking, minimum knowledge is C++ programming skills, knowledge on Python, digital design knowledge and coding aptitudes and knowledge problems and solving skills. So good knowledge on the coding. So for example, 2 lines code rayalnu. Application is nothing but to an attendance of the employee. Employee attendance ki program rayalante coding skills రావాలి. అంటే మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం ఆర్ ఆఫ్టర్నూన్ టైం 3 టైమ్స్లో ఒక పంచింగ్ టైంకి ప్రోగ్రామ్ రాయాలంటే నువ్వు యాజ్ ఎ కోడింగ్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ టు రైట్ అన్ అప్లికేషన్ ఫర్ ఇండివిజువల్స్. ఇండివిజువల్ ఎంప్లాయీస్కి ఐడి జనరేట్ చేసి ఇండివిజువల్ ఎంప్లాయీకి అటెండెన్స్ ప్రోగ్రామ్ రాయాలంటే నువ్వు ఒక పైథాన్ ప్రోగ్రామ్ ఆర్ కోడింగ్ స్కిల్స్ ఆర్ ఎసెన్షియల్ టు కోడ్ జనరేట్ ఫర్ ఈచ్ ఇండివిజువల్స్ అండ్ జనరేట్ ఐడీస్ and maintain security for the individuals, and you can write a program. So that is possible by as a CS engineers, as a data analyst or code aptitude skills only possible. And as a company engineers, you need to have minimum good communication skills, basic knowledge and coding and knowledge of software debugging and development of fundamentals. And final year projects are very much important. So మీరు engineering students, as a student, throughout the 4th year you are learning a subject, and finally you are doing a project. So as a student you are doing a project, at least a product development project must be done by as a student. Any student who is developing a product in the final year as a product, you can patent it. Easily you can patent it, and if you are patenting it in a product, so the company will immediately recruit you as a patent engineer, so be a big salary. So as a 4th year student, you can while doing the project, definitely ఒక product based or a hardware based project మనం చేయాలి. ఆర్ ఒక ప్రొడక్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తేనే ఆ ప్రొడక్ట్ బేస్డ్ ఆర్ హార్డ్వేర్ బేస్డ్ ఆర్ ఎనీ మార్కెట్ రిలేటెడ్ బేస్డ్ ప్రాజెక్ట్ చేస్తే ఇమ్మీడియట్లీ యూ ఆర్ గోయింగ్ టు బి ప్లేస్డ్ ఇన్ ద company MNCs. By the MNCs easily they can recruit you by development of your apps or development of your product on the your 4th year project. So this is the market analysis of the computer science market, because entire market is occupied by the computer science engineering students. So each individuals are sharing the market is artificial intelligence is 60%. So big data is 48%. This is given by the NASSCAM. You can observe this slide. You can analyze entire data. So how the cloud computing and how the automation and IoT and system integration and product management is how the market is acquired. So nothing but
if you are a computer engineering student, so by these sections, any section you can acquire, or any section you can easily accommodate to survive your life. So software development, any system is nowadays required to generate its own product. So own product develop cheyalante easily you can go through the any software development product. So simply as a writing a program skills, easily you can go and you can survive in the market. So these are the open source webs. So if you are not a computer science engineering student, as a general student, as a rural student who are willing to learn software, so these are the open source. So easily you can download all these courses and easily you can learn your own. So Stanford Engineering everywhere, MIT OpenCourseWare, GitHub and W3 Schools, Codecademy and Coursera, Mintook Learning App and Academic Earth Origin, Engineering.com and Arduino. So if you go to these sites, so these are the C++, PHP and R programming, Python, C programming, Java, C++ and Ruby. All these demand courses are available easily from these sources. You can learn your own and train. Examples are available on these sites. You can train your own self and you can easily get a certificate from these agencies, and you can go off campus also and you can apply for these companies and you can get a job. So these are top recruiters. So Infosys, Cognizant, Tech Mahindra and Amazon. Amazon is nowadays a boom for the computer science engineers. So many recruiters are from Amazon and Arista, Richport and Cognizant, Capgemini, Wipro, Coordination. So these are all major companies, MNCs. So they are giving good packages and recruiting these computer science engineers. So without any deviations. By 4th year itself they are recruiting if you are a thorough knowledge in the subject. So highest package for this computer science engineering is 30 lakhs per annum. So for example, SAP is there, Cognizant is there, or Deloitte is there. So in IITs, the students, IITs or NITs, if you observe the placement role in IITs and NITs, students, they can do their own projects and app development in 3rd year and 2nd year and 4th year only. But by using the 2nd year itself, 2nd year, 3rd year, 4th year, by using their own ideas, they are implementing an app development or program development or a device development. So they are getting a patent from that product. So if you are getting a patent from your own by developing a product, so easily you can get a highest package from the companies. So as market analysis, 30 lakhs per annum is the highest package for the student who are recruiting in the CSE. This is off-campus recruitment is possible, as I told, by learning the resources available in the net. So students can easily placed in the Amazon and Facebook, Google, Google. They are recruiting the agencies by learning the C++ and Java coding skills on the language and the open sources. So another important section is hacking. So as a CSE engineering students, so there is a huge demand for this ethical hackers. So hacking is the one of the most dangerous in nowadays. So your email is hacking, phone is hacking, and Facebook is hacking, or any other your what do you call that bank account is hacking. Hackers are more intelligent to grab your data. So to fight with these hackers, we need to have ethical hackers. To fight with these hacking agencies to protect our data. So hackers is the zone gaining unauthorized access to data in our system administrator, learn about the hacking works, and we people hack and hacking prevention. So nothing but easily they can మనకు తెలియకుండానే మన దాంట్లో చొరబడి ఆటోమేటిక్గా మన డేటాని చోరీ చేయడము, లేకపోతే మన అకౌంట్ని హ్యాక్ చేయడము, మన ఈమెయిల్ హ్యాక్ చేయడము, లేకపోతే మన డేటాని ఎంటైర్ డేటాని చోరీ చేయడము. అది ఇప్పుడు జరుగుతుంది పెద్ద వార్. అంటే మనకి ఇప్పుడు గ్లోబల్ వార్లో ఫ్యూచర్లో గ్లోబల్ వార్, దెర్ ఇస్ నో ఫిజికల్ వార్స్, ఓన్లీ దిస్ సైబర్ వార్ ఈజ్ కమింగ్ సూన్. సో యాజ్ ఏ స్టూడెంట్ you are able to, as an ethical hacker, you can easily save our nation data and our data. So email proning and what do you call that, account hacking and server hacking is very dangerous for our nation. So definitely as a ethical hacker, you can protect our data and save our nation in safe zone. So there is a huge demand for these ethical hackers also in the market. So as a ethical hacker, skills required: network skills, computer skills and Linux skills,
programming skills and SQL skills, hardware and knowledge and reverse engineering, and cryptography, network analysis and reverse engineering. So these are the core areas. As an ethical hacker, there is a huge demand and definitely huge package for these ethical hackers in the future. So definitely if you learn all these skills, definitely as an ethical engineer, you will be maintain a better role in the market. So another is security concern for CSC. So IT security is very much essential for us. So all IT companies are maintaining their companies in the security zone. As a IT company engineers, definitely a security engineer, as I told earlier, network administrator or security engineer definitely required for any companies. As a CS engineers, you will become a security engineers and maintain a network administrator role in the company to maintain their servers as well as their entire data security zone. So these are the agencies: TCS, Infosys, HCL, Tech Mahindra and Cisco as well as Mindtree, Tata Consulting Services. For example, all online exams are conducting by TCS nowadays. There is no physical exams now. Every day as a student, you are also experienced that writing exams on online. So all the exams are writing in only online. So that is possible by TCS only. So TCS maintaining entire data of the students, and they are maintaining servers in each center of examinations, and they are analyzing the data, and without deviation they are conducting exams on time and maintaining the data is easily and maintaining the, storing the data in thoroughly. So there is no faults in that examinations. So these are the major recruiters for government sectors of the computer engineers: ISRO, ECIL, BARC, DRDL and railway sections, Intel Corporation, Samsung Electronics, Texas Instrumentation, Philips and Semiconductors, Hewlett Packard and Cisco and HCL Technologies. So entry level as a computer science engineer, you will get a good package. So entry level 1 you will get as a graduate engineers, and if you are 3 to 6 lakh per annum. Mid level, that is nothing but your experience, for example 2 to 3 years, and 2 to 3 years you will get a 6 to 15 lakhs per annum. And experienced engineers, definitely they will get 15 lakhs per annum, like more salaries and more wages, and better job role is available in the computer science engineering. As I told, computer science engineering is there is a huge demand in the market. If you are able to study perfectly all the programs thoroughly and coding skills in mind, you will get a good job in the market, and definitely you will survive in the better role in the market. So with it, I conclude, CSC student, wish you all the best. Thank you.